పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు కన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో ఖచ్చితంగా కామెంట్ చేసుకోరు, నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేనేం షేర్ చేసిన అంటే, నేను గవ్వలు ఫస్ట్ టైం చేసే ప్రాసెస్ చూసిన ఆయన అందులో నేను ఇన్వాల్వ్ అయినా అదొకటి. అండ్ మా పాపకి రైట్ బ్రెయిన్ యాక్టివిటీ స్టార్ట్ చేసినామని నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా షేర్ చేసిన. బట్ ఈసారి వాళ్ళ పప్ప దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనమాట, రైట్ బ్రెయిన్ యాక్టివిటీలో. సో అదంతా షేర్ చేసిన. సో ఫస్ట్ టైం నేను గవ్వలు చేయడం చూడడము అండ్ నేను ఇన్వాల్వ్ అవ్వడము. అండ్ ఎవరు చేసిర్రు ఈ గవ్వలు అంటే ఓనర్ ఆంటీ, దేవి ఆంటీ ఆవిడ చేసిర్రు. అండ్ ఇంతకుముందు ఆవిడ క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా తీసుకొని చేస్తుండే బట్ ఇప్పుడు చేయట్లేదు. సో ఆవిడ షేర్ చేసింది. మైదా పిండి తీసుకొని అందులో వేడి నూనె మంచిగా మసలిచ్చి దాంట్లో 4 కూర చెంచాలు ఉంటాయి కదా, కూర గంటలు, దాంతో పోసి మంచిగా ఆయిల్ అంతా అలా మిక్స్ అయ్యేటట్టు వంట నూనె మనం ఏది వాడుకుంటే అది ఈ మైదా పిండిలో మంచిగా కలిపేస్తుంది. ఇట్లా మంచిగా మనం చేయితోటి ఇట్లా ఒత్తితే ఇట్లా మనకి గుప్పల నిండా వచ్చి అట్లా ముద్దలాగా రావాలంటే అట్లయితే మంచిగా వస్తాయి, క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి మనకు అనేసి ఆంటీ షేర్ చేసిర్రు. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అప్పటిదాకా పొడి అయ్యేలా ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత పొడి చేసుకుంటూ అట్లా చేస్తే మంచిగా వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా చపాతీ కండి ఇంకా కొంచెం సాఫ్ట్గా పిండిని అయితే ఒత్తుకోవాలి. ఎంత మంచిగా పిండిని ఒత్తుకుంటే అంత మంచిగా వస్తాయి. పిండి ఒత్తడంలోనే ఉంటుంది ఏం చేసినా కూడా మనం అనేసి ఆంటీ షేర్ చేసింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కూరలు కానీ లేదంటే టిఫిన్స్, జొన్న రొట్టెలు, ఇంకేదైనా సరే నేను ఫస్ట్గా ఏదైనా కొత్త కర్రీ అంటే నేను ఇది చేయాలనుకున్నా అంటే ఫస్ట్ అమ్మని అడిగితే, అమ్మ నాకు రాదు, నేను చేయలేదు ఎప్పుడన్నా అని అమ్మ అంటే పోయి ఓనర్ ఆంటీని అడుగుతాను అనమాట. ఆంటీ అసలు ప్రతి ఒక్క వంట చేస్తుంది. ఇది ఆంటీకి తెలియని వంటనే ఉండదు. అదొక నాన్ వెజ్లు తప్ప, నాన్ వెజ్ కూడా తెలుసు కానీ ఆంటీ షేర్ చేయదన్నమాట. వాళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకనేసి వెజ్ మొత్తం A to Z షేర్ చేస్తుంది ఆంటీ. మంచిగా చెప్తుంది అన్ని టేస్టీగా వంటలు అయితే. అట్లా పిండిని మంచిగా ఒత్తేసుకున్న తర్వాత ఒక 10 minutes పక్క పెట్టేసుకొని, ఇది మనకి మార్కెట్లో ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది గవ్వలు చేసుకునే చెక్క అనేసి. దాని మీద చిన్న ఫస్ట్ ఉండలు చేసుకుంటూ పక్క పెట్టేసుకోవాలి. వాటి మీద రుద్దేసుకోవడమే ఆ చెక్క మీద. నేనైతే చాలా ఈజీ అనుకున్నా చూసినప్పుడు, కానీ లోపల పఫ్ లాగా రావాలంటే అంటే కొనలు మాత్రమే సన్నగా ఒత్తుకోవాలి, మధ్యలో లావుగా అట్లనే ఉంచాలి. అట్లా ఉంచితేనే అది పొంగుతుందంట. సో ఆంటీ చెప్పింది. నేను ఫస్ట్ 2-3 ఫాస్ట్గా ఒత్తేసిన. అట్లా కాదు, మధ్యలో లాగా ఉండాలి, అటు ఇటు కార్నర్స్ సన్నగా ఒత్తాలని చెప్పింది. తర్వాత 2-3 సార్లు ట్రై అయ్యంగా వచ్చింది. సో గవ్వలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం మేము. గవ్వలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై కోసానికి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అయితే ఫుల్ హీట్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు గవ్వలన్నింటినీ వాటిలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి గొలిస్తే ఏంటంటే లోపల ఉడకవు, బయట అంతా మాడిపోతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కెర పాకాని కోసానికి ఒక 2 వాటర్ గ్లాసుల చక్కెర, కొన్ని టీ గ్లాసులన్నీ వాటర్ పోసుకొని ఆ చక్కెరని చేతితో మంచిగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చక్కెర మంచిగా పాకం రావాలి. చక్కెర ఏ పాకం రావాలంటే చక్కెర కానీ బెల్లం కానీ మన ఇష్టం, అది మన చాయిస్. ఉండపాకం రావాలన్నమాట. ఒక గ్లాసులో చల్లటి వాటర్ తీసుకొని అది మంచిగా పొంగొచ్చిన తర్వాత బాగా మసిలిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలాగా రావాలన్నట్టు ఆ చక్కెర పాకం. అది అప్పుడు పాకానికి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఈ గవ్వలు ఉన్నాయి కదా, వాటిలో ఇవి మొత్తం పోసేసుకొని కలిపేసుకోవడమే అంతే. అండ్ ఫ్లేవర్ కోసానికి మనము ఇలాచీ పౌడరు, ఇలాచీలు మిక్సీ పట్టేసుకొని ఈ మనం కావాలంటే చక్కెర పాకంలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా విడిగా గవ్వల పైన అయినా జల్లేసుకోవచ్చు. మేము విడిగా గవ్వల పైన జల్లుకున్నాం అన్నట్టు, చక్కెర పాకంలో వెళ్ళి అది మన చాయిస్. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఆ ఫ్లేవర్లు అంతా, ఆ చక్కెర ఇలాచీ ఫ్లేవర్ అంతా గవ్వలకు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గవ్వలు అయితే సూపర్ టేస్టీగా అండ్ ఎంత బాగున్నాయి, బిస్కెట్స్ తిన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అండ్ ఆ గవ్వలు చేసిన ఈవినింగ్ రోజే నాకు ఒకటి అనిపించింది, గవ్వలు చేస్తున్నప్పుడు
ఇప్పుడు మన మైండ్కి ఇది ఒక పనిలాగా అయిందనమాట. మనం ఎప్పుడు చెయ్యంది. సో మన బ్రెయిన్కి కూడా ఇది ఒక యాక్టివిటీ లాగా అయింది. మరి పిల్లలకి ఎట్లా యాక్టివిటీ చేపియాలి? మన చిన్నప్పుడు అంటే మనం అమ్మలకు హెల్ప్ చేస్తుండే మనకు బ్రెయిన్కి బాడీకి యాక్టివిటీస్ అవుతుండే. ఇప్పుడు పిల్లలు అట్లా కాదు కదా, వాళ్ళు మొత్తము రెస్ట్ మోడ్లోనే ఉంటారు. ఆడుకోవడం, బయట తీసుకెళ్ళి ఆడుకోవడం అనేది అసలు లేదు. ఎప్పుడో వారానికి ఒకరోజు తీసుకుపోతే అదే ఎక్కువైపోతుంది మనకు. సో అట్లానే బ్రెయిన్కి కూడా యాక్టివిటీస్ ఉండాలి కదా. బాడీ కంటే యాక్టివిటీ మనం ఏదో సైకిల్ తొక్కియడమో అటు ఇటు రన్నింగ్ చేయడమో దానివల్ల బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. మరి బ్రెయిన్కి యాక్టివిటీస్ ఉండాలి కదా. సో అందుకనే రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అనమాట. ఇందులో ఈసారి మా వారిని ఇన్వాల్వ్ చేసిన. ముఖ్యంగా పిల్లలు ఈ 0 to 5 years వరకు తల్లికి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. ఇక అదే జోన్లో ఉండిపోతారు. తర్వాత మనం నాన్నకి కనెక్ట్ చేసినా కూడా వాళ్ళు కనెక్ట్ కాలేరనమాట. అందుకని ఇప్పటి నుంచే ఎర్లీ ఏజ్ నుంచే వాళ్ళని వాళ్ళ పప్పాతో కనెక్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళ మధ్య ఆ ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడుతుంది. ఏదైనా మనతో ఎంత భయం లేకుండా వాళ్ళు చెప్పుకోగలుగుతారో అట్లనే వాళ్ళ ఫాదర్ తోటి కూడా చెప్పుకునేటట్టు చేయాలంటే మనం వాళ్ళకి ఆ ఫ్రెండ్లీ నేచర్ కల్పించాలి. అంత క్లోజ్నెస్, ఫ్రీడము, మనతోటి ఏదైనా చెప్పుకునే ఫ్రీడమ్ వాళ్ళకి మనం ఇవ్వాలి. అట్లంటే వాళ్ళు మనతోటి క్లోజ్గా ఉండాలి. ఇట్లాంటివి చేసినప్పుడే మనకు బాండ్ ఏర్పడుతుంది. ఫాదర్కి డాటర్కి కానీ సన్కి కానీ వాళ్ళ మధ్య బాండ్ ఏర్పడాలంటే ఇట్లాంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలి. అందులోనే ఈ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ చాలా యూస్ఫుల్ ఉంటాయి. నేను డిస్ప్లే మీద వేస్తాను దీనివల్ల ఏం యూజెస్ ఉంటాయని. అండ్ దీనికోసానికి ఏదో హడావిడి చేసేసి ఏమేమో బొమ్మలు కొనేసి అవసరం లేదు. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, బట్ స్పెషల్ మీ దగ్గర ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. అసలు ఏం బొమ్మలు కొనకుండా కూడా మనం ఇట్లా రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ ఇంట్లోనే చాలా సింపుల్గా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫన్ మోడ్ ఉంటుంది. జస్ట్ ఇట్లా బియ్యం ఒక 5 ఈక్వల్ ఏమంటారు హైట్ ఉన్న గ్లాసెస్ తీసుకొని వాటి అన్నిట్లో బియ్యం వేయండి. బియ్యం వేసి అవి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం చేసి చూపించాలి పిల్లలకి. ఆ తర్వాత వాళ్ళు చేస్తారు అన్నట్టు. దాన్ని ఇన్స్పైర్ అయ్యి చూసి ఫస్ట్ సారి చేయలేకపోతారు, మిస్ చేస్తారు. తర్వాత మనం చెప్తూ ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చిన కొద్దీ వాళ్ళకు ఇట్లా కాదు ఇట్లా ఏదైనా కొత్తది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకు రోజు పనిచేసే బ్రెయిన్ కాకుండా సడన్గా లెఫ్ట్ బ్రెయిన్ వర్క్ చేస్తుంది కదా, వాళ్ళకు లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్కి వాళ్ళ షిఫ్ట్ అవుతుంది అనమాట. లాజికల్ థింకింగ్ వైపు వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు ఇది యాక్టివ్లోకి వస్తుంది. రైట్ బ్రెయిన్ యాక్టివ్లోకి వచ్చి అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, లాజికల్ థింకింగ్ వైపు వాళ్ళు అడుగులు వేస్తారు, కొన్ని స్టెప్స్ వేస్తారు. దీనికి మనమే పునాది వేయాల్సింది. సో అప్పుడప్పుడు రోజు కాకపోయినా అప్పుడప్పుడన్నా వాళ్ళ మంచి మూడ్లో ఉన్నప్పుడైనా ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ చేపియాలనే మేము ఇది స్టార్ట్ చేసినాము. మా పాప ఎంత ఎంజాయ్ చేసిందంటే షీ లవ్ ఇట్. అండ్ మా వారు కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు. ఫన్గా ఉండే. ఇట్లా బాల్ బ్లోయింగ్ చేయడం కూడా అంటే ఊదడం కూడా వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. చాలా మంచి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు లాజికల్ థింకింగ్ వైపు కూడా ఆలోచిస్తారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఇంకేమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నా, ఏవైనా వాళ్ళ హిడెన్ టాలెంట్ ఉన్నా కూడా అది బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది ఈ వీడియో ముచ్చట. మేము మా పాపకి రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసినాము, ఏ బొమ్మలు కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటే. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి. నేను